అంటే అద్దం లాంటిదని చెప్పి చిరంజీవి గారు అంటున్నారు. ఇంకోవైపు చిన్మయ్య గారు అయితే కాస్టింగ్ కౌచ్ లేనిదే ఇండస్ట్రీలో అవకాశాలే రావు అని చెప్పి అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారు చెప్పడం అనేది చాలా ఇది. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్లోకి వేరే వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పారు కాబట్టి ఆయన మనం గొప్పగా చెప్పుకోవచ్చు. చిన్మయ్య గారు ఎందుకంటే ఆమె ఎందుకు అలా రియాక్ట్ అయిందంటే అలాంటి ఫేస్ అంటే ఫేస్ తగిలింది కాబట్టి అలా ఆమె అలా రియాక్ట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో రావడానికి 50% అట్లుంటే 50% ఉంది. ఇప్పుడు ప్రతి హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే ఆ పొజిషన్ రావడానికి ఆమె ఎంత ఫేస్ అయి ఉంటుందో ఎవరో చెప్పలేరు. ఇప్పుడు ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి చేసి నేను అలా చేశాను ఇలా చేశాను ఎవరు నిజాలు ఒప్పుకోరు కదా. ఆమెకి ఏదైనా గట్టిగా మనసుకి ఏదైనా తగిలితే తప్ప ఆమె రియాక్ట్ అవ్వదు. అందుకని చెప్పి చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయం కాబట్టి ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళే తప్ప అలా రియాక్ట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్మయ్య గారు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే మీరు ఏది కరెక్ట్ అంటారు? అయితే కరెక్ట్ అంటే ఏం లేదు, చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయమే. ఆమె ఎందుకు రియాక్ట్ అయిందంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి ఆమె అయింది. ఒక విషయం చెప్పాలంటే ఇండస్ట్రీలో అసలు లైఫ్ అనేది మనము మంచిగా పొజిషన్ అవ్వాలి, ఒక ఫేమస్ అవ్వాలి, ఒక మనీ సంపాదించాలంటే ఒకటి కింద బతకాలంత అవసరం లేదు. ఒకటి కాస్టింగ్ చేడుతున్నాడని ఒకటి అడుగుతున్నాడని చెప్పి ఏదో ఒకటి దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఉండాలంత అవసరం లేదు. మనీ కోసమే. ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేసినా బయట చేసినా మనీ కోసమే. అలాంటిది ఒకటి దగ్గరికి వెళ్ళి చేదాచే కన్నా బయట ఉన్న సంపాదించుకోవడం బెస్ట్ కదా. నేను మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు మంచిగా ఎదగాలి అనుకుంటే ఎవడి ఓన్ టాలెంట్తో వాడు పైకి వెళ్ళండి. ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు. అలా అని చెప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి వాడు ఏదో అడుగుతున్నాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి చాలామంది చిన్న పిల్లలు కూడా అసలు ఎట్లా అంటే ఒక డైరెక్టర్ ఎవరైనా సరే మనము అలా ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే ఇది చేస్తేనే అవకాశాలు ఇప్పిస్తారు లేకపోతే అది చేయరని చెప్పి చాలామంది ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూస్తే మాత్రం అమ్మ ఇండస్ట్రీ ఒక లైఫే కాదు, చాలామంది బయట పని చేసుకునే బతకొచ్చు కానీ ఒకరి కింద మాత్రం దయచేసి వర్క్ చేయకండి అంతే. ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ రావాలంటే పక్కా కమిట్మెంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మరి దానిపై మీరు ఎలా స్పందిస్తారు? మ్యాక్సిమం అట్లా ఉంటే ఉంది చాలామంది హీరోయిన్సే కానీ ఎవరైనా సరే నువ్వు ఎంత గ్లామర్ మెయింటైన్ చేసినావు నువ్వు ఎంత ఉన్నా సరే వాళ్ళు చూసే విధి మాత్రం వేరేలాగానే ఉంటుంది. అలా అని చెప్పి నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది ఫేస్ చేసి ఉంటారు. అది అంటే ఎందుకు ఇండస్ట్రీ ఎలా ఉందంటారు? మరి ఇండస్ట్రీ ఉందంటే ఎందుకంటే ఆ హీరోయిన్కి ఫేమస్ అవ్వాలి, మనీ కావాలి, డైరెక్టర్లకి అది కావాలి అంతే. ఓకే, మరి చిన్మయ్య గారు ఈ మధ్య ఎక్కువ కాంట్రవర్సీలో కనిపిస్తున్నారు, ఎందుకంటారు? మరి అది ఆమెకి తెలియాలక్క. ఎందుకంటే ప్రతిదీ రియాక్ట్ అవుతుందంటే ఆమె ఫేమస్ అవడానికా లేకపోతే ఆమె సిచ్యువేషన్ ఇలా మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుందో ఆమెకు తెలీదు. ఒకవేళ ఏమి రియాక్ట్ అయినా సరే ఆమె సిచ్యువేషన్ ఎదురైందని చెప్పి నేను ఆమె సపోర్టే చెప్తా అంతే. చిరంజీవి గారిని తక్కువ చేశాను కాదు, ఆయన కూడా మంచిగా అవకాశాలు రావాలి ఉండాలి ఇండస్ట్రీలో అని చెప్పి చెప్పడం గొప్ప విషయమే. అలా అని చెప్పి చిన్మయ్య గారు ఆమె కాదు ఇంకా వేరే వాళ్ళు హీరోయిన్స్ ఎవరైనా బాధపడున్నా సరే ఇదే సమయాన్ని బయటపడితే పడవచ్చు. రెండు ఈక్వల్గానే తీసుకోవాలి. ఎందుకంటే చిన్మయ్య గారు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు సపోర్ట్ చేస్తాం కదా కేసులు పెట్టకుర్రి అట్లా అని సపోర్ట్ చేయట్లా కౌంటర్ ఇస్తా అనుకుంటున్నా. లైక్ ఎలా అంటే చిరు సార్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఏమంటారు దాన్ని ఒకసారి రిపీట్ చేయవా? దాన్ని ఏమంటారు రిపీట్ చేయి? కాస్టింగ్ కౌచ్. యా, అది అన్న తర్వాత అద్దంలోకి వెళ్ళి చూసుకో అంటే దాని మీనింగ్ మనం ఎంత కరెక్ట్ ఉన్నామో మనకు కనిపిస్తే చాలు, అవతలని కదా అవసరం లేదనే కదా. సో అది కన్సిడర్ చేయి కదా. ప్రతి దాంట్లో వెళ్ళి పెడతావు, ప్రతి దాంట్లో దూరేస్తావు. ఈ పనికొచ్చే దాని మీద కాక పనికిరాని దాని మీద కాక నాకైతే పనికిరాందే. ఎందుకంటే తన వ్యక్తిత్వం ఏమంటారు తన భావం వ్యక్తం చేశాడు అక్కడ అంతే. నేను రియాక్ట్ అవ్వమని కాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది బస్సు యాక్సిడెంట్ల మీద, మర్డర్ల మీద, హనీ ట్రాప్స్ మీద, రేపుల మీద, వీటిల మీద రియాక్ట్ అవ్వచ్చు, అలా బాగుంటుంది. అంతేగాని చిన్న చిన్న థింగ్స్ని కూడా హైలైట్ చేయడము, అవతల అంత పెద్ద చిరు సార్ని నెగిటివ్ చేయడం, ఆయనకు అపోజిట్గా కౌంటర్ నాకైతే కౌంటర్ లెక్కన అనిపించింది. అలా ఇవ్వడం ఎందుకు? టైం వేస్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ మీకు కేసులు పెట్టుడు ఇవిట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు కదా. మీకు ఎందుకు ఛాన్సెస్ వస్తలేవు అని నేను అంట. అంటే ఇప్పుడు మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? చిన్మయ్య గారు కరెక్ట్ అనిపిస్తుందా లేదంటే చిరంజీవి గారు కరెక్ట్ అనిపిస్తుంది? ఇద్దరు ఈక్వల్ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్మయ్య కూడా అన్నది పాయింట్. లైక్ ఎక్కడైనా కమిట్మెంట్ లేనిది ఎక్కడ లేదు. లైక్ జాబ్ పర్పసే కానీ బయట ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. సో కమిట్మెంట్ ఎక్కడైనా ఉంది. అది సో ఉంది కాబట్టి తను చెప్పింది, అందులో రాంగ్ లేదు. బట్ తను రియాక్ట్ అవ్వడం రాంగ్. అంటే చిన్నదానికి కూడా ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం, తనని ఎందుకు నెగిటివ్ చేయడం?
కాస్టింగ్ కౌచ్ అనేదని ఆమె మెన్షన్ కూడా చేసింది. నేను చెప్తున్నాను కదమ్మా, నేను అదే చెప్తున్నా. ఏమని? అవును, తను చెప్పింది సొసైటీలో నడుస్తుంది, బట్ తను రియాక్ట్ అవ్వాల్సిన పాయింట్ ఇది కాదు అని నేను చెప్తున్నా. చిరు సార్ ఎలా అయితే తన భావం వ్యక్తం చేశారో చిన్మయి కూడా అలా చెప్పింది. మేబీ తన లైఫ్లో ఎదుర్కొన్నదేమో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పలేము. చిరు సార్ ఎదుర్కోలేరేమో, ఆయన అనుభవంతో ఆయన చెప్తున్నారేమో. ఇక్కడ ఈక్వల్, ఇద్దరు సేమే, ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అనేది లేదు. ఇద్దరు ఈక్వలే, ఇద్దరు కరెక్టే. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సార్ కరెక్ట్. అదే కుక్కల విషయంలో చాలా ఇష్యూ జరిగింది. రేణు దేశాయ్ గారు అలాగే రష్మి గారు కూడా వాళ్ళ మీద. సో ఇప్పుడు నిన్న ఖైరతాబాద్ లో కూడా ఈ రోజు మార్నింగ్ కూడా ఒక ఇష్యూ జరిగింది అనమాట. ఒక చిన్న పాపని కుక్కలు కరిచి చాలా ఇంజూర్ అయింది అమ్మాయి. సో అలాంటివి రిపీట్ అవ్వద్దంటే కుక్కల విషయంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? రేణు దేశాయ్ గారు ఇప్పుడు ఏమంటారండి, మనిషి ప్రాణం అండి. మీరు అంటే కుక్కకున్న ప్రాణం విలువ ఒక మనిషికి లేదా చెప్పండి? మగ కుక్కలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అన్నీ అంటారు. మళ్ళీ పర్సనల్ లైఫ్ దియంగానే ఏడ్చుకుంటా పోస్టులు పెడతారు. మరి ఇప్పుడు ఒక ప్రాణం, చిన్న ప్రాణం పోయింది కదా, ఎవరు తెచ్చిస్తారు? మీరు తెచ్చిస్తారా? అదంతగా కాని పని. మీరేదో ఫేమ్ కోసం ఏదో మాట్లాడేసి అది కాదు. బట్ ఇట్స్ ఓకే. అలా డాగ్స్ని తీసుకుపోయి ఒక బ్లూ క్రాస్లో పడేసి దానికి ఒక ఫుడ్ పడేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంటే చిన్మయి గారు ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలో కనిపిస్తున్నారు కదా, సో ఎందువల్ల అంటారు? తనకు బాగా ఏమంటారు, ఫేమ్ కోసం. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తలేవేమో, ఆపర్చునిటీస్ కోసం మేబీ ఇలా ఏమైనా రియాక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మనశంకర్ ప్రసాద్ గారు గ్రాండ్ సక్సెస్ మీట్లో ఆయన మంచి మాటలు చాలా సుదీర్ఘంగా ఆయన ప్రసంగం 35 నిమిషాల పాటు సాగింది. ఆ ప్రసంగంలో ఏంటంటే చాలా విషయాలు, మంచి విషయాలు చెప్తూనే, అమ్మ మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు ముందుకు రండి, మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి, అలాగే మీ టాలెంట్ నమ్ముకోండి, అలాగే మీ ఫోకస్డ్గా కనుక మీరు ప్రొఫెషనలిజంతో ముందుకెళ్తే కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. అలాగే ఎక్కడో ఎవరో కాస్టింగ్ కౌచ్ అన్నారని దాని గురించి మీరు ఆధైర్యపడకండి, మీరు టాలెంట్ని నమ్ముకుని ముందుకెళ్తే కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు అనేది చెప్పుకొచ్చారు. అయితే అదే సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, దానికి నిన్న నేను చెప్పడం అది పక్కన పెడితే, నిన్న చిన్మయి గారు ఒక కౌంటర్గా ఒక పెద్ద నోట్ రిలీజ్ చేశారు. అదేంటంటే, లెజెండరీ చిరంజీవి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఏంటంటే, కమిట్మెంటు కాస్టింగ్ కౌచ్ లేకుండా ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే ఎవరన్నా అవకాశాలు కావాలంటే కనుక అది కంపల్సరీ కమిట్మెంట్తోనే ముందుకెళ్తున్నారు, కాస్టింగ్ కౌచ్ లేకుండా అనేది ఇండస్ట్రీలో లేదనేది ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు చెప్పిన దానికి కౌంటర్గా ఇవ్వటం అది పక్కన పెడితే, చిరంజీవి గారు చెప్పింది చాలా పాజిటివ్ వేలో చెప్పింది ఏంటంటే, మీరు ప్రొఫెషనల్గా టాలెంట్తో మీరు ముందుకెళ్తే, మీరు హార్డ్ వర్క్తో ముందుకెళ్తే కనుక మిమ్మల్ని ఏది అడ్డుకోదు, మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అని ఆయన చెప్పారు. కానీ ఈవిడేంటంటే కాస్టింగ్ కౌచ్ లేకుండా లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, అమ్మ మీరు కొత్త వాళ్ళు రండి, మీరు మీ హార్డ్ వర్క్ ప్రొఫెషనల్గా మీరు ముందుకెళ్తే కనుక, మీరు ధైర్యంగా ముందుకెళ్తే మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు, మిమ్మల్ని కమిట్మెంట్ అడిగే వాళ్ళు అయితే ఎవరూ లేరు. అది మీ చేతగానితనం. ఒకవేళ నిజంగా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారంటే కనుక మీ వీక్నెస్ తప్ప అంతకంటే ఏమీ లేదు. మీరు ప్రొఫెషనల్గా మీరు ముందుకెళ్ళండి, ఎవ్వరూ మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ అడిగే అవకాశం వస్తే కనుక అది మీ లోకు తప్ప, మీరు ఇచ్చిన లీనియన్స్ తప్ప అంతకంటే ఏం కాదు. ఎందుకంటే మీరు అడిగితే సారీ అంటే కనుక మిమ్మల్ని మళ్ళీ అడగరు. అంతే కనుక సరే నాకు ఆ పాట ఇస్తావా, లేకపోతే ఈ డైరెక్షన్ ఇస్తావా, లేకపోతే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ అవకాశం ఇస్తావా అని అంటే కనుక మీరు ఇచ్చిన లీనియన్స్ని బట్టే వాళ్ళు వస్తారు. అక్కడ మీరు ఇచ్చిన అవకాశం మీరు అడ్డగోలుగా ఎదిగిపోవాలన్న ఉద్దేశంతో మీరు కమిట్మెంటు అవకాశం ఇస్తే కనుక వాళ్ళు దానికి ప్రతి ఒక్కళ్ళు అలాగా, అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. మీరు తీసుకునే పాజిటివ్ వేలో మీరు ముందుకెళ్తే కనుక అది మనకి ఏది అడ్డం కాదండి. అలాగే ఎంతోమంది లేడీ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు విజయ నిర్మల్ గారు ఉన్నారు. అలాగే ఏమన్నా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారా, లేకపోతే ఏమన్నా అయిందా? ఆవిడ 48 సినిమాలు డైరెక్ట్ చేశారు. నీరజా కోనా గారు ఉన్నారు. ఒక సాధారణ హెయిర్ స్టైలిష్గా ఉండి ఒక నితిన్ గారికి, లేకపోతే చాలామందికి ఆవిడ ఒక హెయిర్ స్టైలిష్గా ఉండి మొన్న తెలుసు కదా సినిమా డైరెక్ట్ చేశారు. అంత ఎత్తుకు ఎదగలిగిందంటే ఆవిడ ఎన్ని కాస్టింగ్ కౌచ్లు ఎదుర్కొని ఉంటారా? ఆవిడ ఫోకస్డ్గా ముందుకెళ్ళింది, ప్రొఫెషనల్గా ముందుకెళ్ళింది. ఎంతోమంది తన అలాగా అనుకున్న వాళ్ళని ఫ్రెండ్షిప్తో ముందుకెళ్ళింది. నితిన్ గారు అంటే నీరజా కోన గారు ఎవరంటే వెంకట్ గారి, అంటే కోన వెంకట్ గారి చెల్లెలు, కజిన్. అలాగా ఆవిడ ప్రొఫెషనలిజంతో ముందుకెళ్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవండి. మీరు ఏదో ఎక్కడో జరిగిందనేది కాస్టింగ్ కౌచ్ ఉంది, నేను ఇబ్బందులు పడ్డానంటే, మీరు ఇబ్బందులు పడ్డారంటే తర్వాత మీరు ఎన్నో పాటలు పాడారు. మీరు ఎన్నో పాటలు పాడినప్పుడు మరి ఎలా పాడగలిగారు?
అంటే మీరు అదే ఎదుర్కొన్నారా, మీరు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారా, లేకపోతే కమిట్మెంట్ ఏమైనా ఇచ్చారా అంటే అది తప్పండి. అలాగే కమిట్మెంట్ అనేది మీ వీక్నెస్ తప్ప అంతకంటే ఏం కాదు. మీరు ఫోకస్డ్గా మీరు ముందుకెళ్ళండి. అంటే ఇంతమంది ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారు అంటే ఇప్పుడు హీరోయిన్స్ అవ్వచ్చు లేదంటే ఆర్టిస్టులు అవ్వచ్చు, వీళ్ళందరూ సర్వైవ్ అవుతున్నారంటే కమిట్మెంట్ లేనిదే అందులో సర్వైవ్ అవుతున్నారు, అవకాశాలు వస్తున్నాయి అంటారా? అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అండి. ఈ మాట నేను పర్సనల్గా చాయిస్ అని ఎందుకంటున్నానంటే వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో కమిట్మెంట్ ఇస్తారు, కమిట్మెంట్ అగ్రీ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మరి నువ్వు ప్రొడ్యూసర్ గారు ఇలా అడుగుతున్నారు, నువ్వేమన్నా ఇలాగ ఇవ్వగలవు అంటే అలా రెడీ అన్నవాళ్ళు 90% ఉన్నారు. ఆ విధంగానే అక్కడ ఇవి జరుగుతాయి తప్ప ప్రతి ఒక్కళ్ళకి అంటే నేను పదే పదే చెప్తున్నాను ఇక్కడ మన వీక్నెస్సే మన కమిట్మెంట్, మన చేతకంతనమే మన ప్రొఫెషనలిజం. అదేంటంటే మన ప్రొఫెషనలిజం అంటే ఇప్పుడు నీ ఫోకస్గా ముందుకెళ్తే నేను ఎవరు ఏం అడగరండి. నీ వీక్నెస్ నీ కమిట్మెంట్ తప్ప నువ్వు ఎదగాలనుకున్నప్పుడు నీ ప్రొఫెషనలిజం ముందుకెళ్ళు. ఆ విషయంలో నీకు ఏ అడ్డు ఉండదు తప్ప ఎవరో అన్నారని చిన్మయ్య గారు అన్నారు, లేకపోతే చిరంజీవి గారు ఎంతో పాజిటివ్గా చెప్పారు దానికి అలా లేదని చిన్మయ్య గారు అన్నారు అంటే చిన్మయ్య గారు ఏంటంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఆడవాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది ఏంటి, రండమ్మా మీరు ఫోకస్డ్గా ముందుకు రండి అంటే, లేదు కమిట్మెంట్ ఉంది లేదా కాస్టింగ్ కౌచ్ ఉందని మీరు చెప్పడం అంటే రావాలన్న ఆడవాళ్ళకి అది ఒక డిస్కరేజ్ చేయటం తప్ప ఏం కాదు. అంటే ఎలా డిస్కరేజ్ చేసినా వచ్చేవాళ్ళు వస్తారు, కమిట్మెంట్ ఇచ్చైనా ఎదగాలనుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని మనం తప్పట్టడానికి లేదు. వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళ వీక్నెస్ అది పక్కనట్టండి. రావటం అయితే మాత్రం రండి, ఎవరైనా సరే మీరు ధైర్యంగా ముందుకు రండి, మీరు ప్రొఫెషనలిజంతో ముందుకు రండి, హార్డ్ వర్క్తో ముందుకెళ్ళండి, మీకు ఏ ఇబ్బందులు ఉండవు అనేది నా నమ్మకం. అలాగా మీ వీక్నెస్ చెప్తున్నాను కదా, పదే పదే చెప్పినట్టు మీ వీక్నెస్ మీ కమిట్మెంటు మీ ప్రొఫెషనలిజమే మీ ఎదుగుదల అంతే. అంటే చిన్మయ్య గారు ఈ మధ్య ఎక్కువ కాంట్రవర్సీలో కనిపిస్తూ ఉన్నారు కదా, ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటేనండి ఈ విషయంలో ఆవిడని నేను తప్పట్టాలనుకోవట్లే. ఆవిడ ఏదంటే స్త్రీ సమాజాన్ని ఉద్ధరించాలనుకోవటంలో మంచిదే, కానీ ఏంటంటే అదే విషయంలో ఆవిడ ఇప్పుడు చాలా పాటలు పాడారు, సుమారుగా ఏంటంటే 1000 పాటలు పాడారు, 1000 మందికి 1000 సినిమాలు పైగా డబ్బింగ్ చెప్పారు, హీరోయిన్లకి వాయిస్ ఓవర్ ఇచ్చారు, అంటే డబ్బింగ్ చెప్పారు. అయితే ఆవిడ నిజంగా కాస్టింగ్ కావచ్చు కమిట్మెంట్లు ఉంటే కనుక అన్ని చేయగలరా అనేది నా ఉద్దేశం. అలాగూ అదే ఇండస్ట్రీలో ఉండి అదే ఇండస్ట్రీని తప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అమ్మా. వీళ్ళు తీసుకునేటప్పుడు సాంగ్స్ కూడా వల్గర్ సాంగ్స్ వాడతారు, కరెక్ట్ ఎక్స్పోజింగ్ కాడికి వచ్చిందని ఎక్స్పోజ్ చేశారు అదని చెప్పేసి అవునండి ఫేమ్లోకి వస్తుంటారు. అవును, ఇది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ యాక్చువల్గా ఈ విషయాలు కొన్ని కేవలం చిరంజీవి గారు మాట్లాడిన మాటలుగా చిన్మయ్య గారు బయటకు వచ్చారు. యాక్చువల్గా చిన్మయ్య గారిని అంటే గుర్తు చేసుకునే అవకాశం మనకు ఉండదు. అంటే ఏదో సందర్భం ఏదో మంచి విషయాన్ని తీసుకున్న వాళ్ళు ఫామ్లోకి రావటం, అంటే ఆవిడ ఫామ్ లేదని కాదు నేను అంటలేదు, ఫేమస్ కాదని కాదు. అయితే ఏంటంటే ఇటువంటి విషయాలు ఏదో ఒక విషయాన్ని ఆడవాళ్ళని ఉద్ధరించే విషయాన్ని ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళు ఏదో లైమ్ లైట్లో ఉన్నట్టు అనుకోవటం అది వాళ్ళ విషయం, అది వ్యక్తిగతం అనుకోండి. కానీ ఏంటంటే మీరు అన్నట్టుగా ఏది పాటలు పాడేటప్పుడు మరి అదే ఎటువంటి భాషతో రాసేవాళ్ళు ఉన్నారు, చాలా వల్గర్గా ఉండే లైన్స్ ఉన్నాయి కొన్ని పాటల్లో, ఆ పాటలు వాళ్ళే పాడేస్తారు. మళ్ళీ బయట సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చి మాట్లాడేటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. అలా చిన్మయ్య గారు ఆపర్చునిటీస్ కోసం కాదమ్మా, అంటే అల్టిమేట్గా ఆకలి బాధ, ఎవరైనా సరే ఎదగాలన్న ఆకలి బాధ తప్ప. ఇప్పుడు సపోజ్ నేను అవకాశం కోసం చూస్తున్నాను, కమిట్మెంట్ ఇచ్చేస్తే నన్ను ఆ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటారేమో అని అనుకుంటారు కదా, అలాగిచ్చి ఎదిగిన హీరోయిన్స్ చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అందువల్ల ఏంటంటే అది పర్సనల్ అమ్మ, అది వ్యక్తిగతం. అల్టిమేట్గా వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న సమంత గారు ఉన్నారు, సమంత గారి మీద కూడా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు ఆవిడ మరి టాప్ సెలబ్రిటీ, ఇప్పుడు ఆవిడని అలాగ అనగలమా మనం? అనలేం. అందువల్ల ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళు ప్రొఫెషనల్గా ఎదిగారా లేదన్నదే మనకు ముఖ్యం, కానీ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారా లేకపోతే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారా అనేది కాదు. కాస్టింగ్ కౌచ్ ఇచ్చుంటే కనుక అంత ఎదగరు, లేదా ప్రతి ఒక్కళ్ళు కాస్టింగ్ కౌచ్ అడిగి అవకాశాలు ఇస్తారనేది కూడా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దానికోసం చూడరు, టాలెంట్ కోసం చూసే డైరెక్టర్లు ఉన్నారు, టాలెంట్ కోసం చూసే నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. అక్కడ అవకాశం ఇచ్చామంటే నీ లీనియన్స్ తప్ప అది ప్రతి ఒక్కళ్ళ భావం అభిప్రాయం కాదు. అయితే కమిట్మెంట్ అనేది 4 గోడల మధ్య జరిగేది, అదే సాంగ్స్ పాడితే మాత్రం చిన్న పిల్లలు కానీ పిల్లలు వాళ్ళందరినీ సమాజానికి ఏం నేర్పిద్దామని వాడుతుంది మరి అలాంటి సాంగ్స్ వాడినా అది చాలా దారుణం అండి. అది ఇప్పుడు ఆ సాంగ్స్ నువ్వు డబ్బుల కోసం పాడతావు, మరి అందులో ఉన్న లైన్స్ నువ్వు క్యాన్సిల్ చేయగలవా? రైటర్ చెప్పి ఈ లైన్స్ బాగాలేదండి మీరు మార్చండి అని అనగలవా? మార్చలేవు. ఎందుకంటే నీకు ఆ సాంగ్ పాడడానికి 50,000 1,00,000 2 లక్షలు ఇస్తారు. ఆ 2 లక్షల గురించి వస్తావు, నీ వచ్చిన పని నువ్వు చూసిపోతావు. అక్కడ మరి అదే సందర్భంలో నువ్వు ఆడవాళ్ళని ఉద్ధరించాలనుకున్నప్పుడు
ఆ మాటల్లో ఆడవాళ్ళని కించపరిచే మాటలను కూడా నువ్వు ఉద్ధరించాలి. ఆ విషయంలో కూడా నువ్వు ఎదురు తిరిగి మాట్లాడాలి. ఆ విషయంలో మాట్లాడావు. ఎవరన్నా నువ్వు నాలుగు గోడల మధ్య ఉండి, లేకపోతే ఒక పెద్ద ప్రహరీ గోడ మధ్యలో ఉండి, లేదా 4 సెక్యూరిటీ గార్డు మధ్యలో ఉండి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. బయటకు వచ్చి మాట్లాడితే రియాలిటీ వేరు ఉంటుంది. ఇంకా మన రూరల్ ఏరియాల్లో, విలేజ్ ఏరియాల్లో కమిట్మెంట్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది, లేదా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆవిడకి తెలియదు కాదు. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీనే మనం బద్నాం చేయటమో లేదా మనం లీనియన్స్గా చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడున్న ఇండస్ట్రీని, పర్టికులర్గా ఆవిడున్న ఇండస్ట్రీని తప్పుగా చూడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే ఆమె చిన్నతనం నుంచి సినీ ఫీల్డ్ తెలుసు, మరి అట్లాంటి ఆమె ఇట్లాంటి విమర్శలు చేయడం ఎందుకని అంటారు? ఎందుకనంటేనండి, ఎవరెవరో ఎదుర్కొన్న ఆ విషయాలు ఆవిడతో చెప్పారేమో మనకు తెలియదు. కానీ అల్టిమేట్గా ఈవిడైతే కాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొని ఉంటే గనక, ఆవిడకి నిజంగా అవి ఇష్టం లేకపోతే కనుక అన్ని పాటలు పాడి ఉండదు, లేదా అన్ని సినిమాలకి అంతమంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి ఉండదు. మరి అంతమంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పిందంటే ఎన్ని కాస్టింగ్ కౌచ్లు ఎదుర్కొంది, ఎంతమందితో ఇదే ఉన్నట్టే కదా. అది మనం మాట్లాడే మాట తప్పవచ్చు, కానీ ఆవిడ మాట్లాడడం కూడా తప్పే. ఎందుకంటేనంటే అదే ఇండస్ట్రీలో ఉండి అదే ఇండస్ట్రీ మీద బుర్ర చల్లటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.